హే గైస్, ఇఫ్ యూర్ గ్రాఫిక్ డిజైనర్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ఈరోజు వీడియోలో ఒక 10 అమేజింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ టిప్స్ చెప్తున్నాను, అది కూడా ఇల్లుస్ట్రేటర్లో అండర్ 10 minutes. హే గైస్, ఒకవేళ మీరు ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ఎంచుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను. కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ప్లేలిస్ట్కి వెళ్ళొచ్చు. నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ప్లేలిస్ట్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లేట్గా స్టార్ట్ ఆ వీడియో. గైస్, ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇల్లుస్ట్రేటర్లో ఆల్రెడీ మన ఆర్ట్ బోర్డ్ తీసేసుకున్నాను. ఆర్ట్ బోర్డ్లో జస్ట్ ఒక ఇమేజ్ నేను ప్లేస్ చేశాను. జస్ట్ చూడండి, జస్ట్ దిస్ ఈస్ ద ఇమేజ్. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్లో నుంచి నేను ఒక కలర్ ప్యాలెట్ రెడీ చేయాలి. లైక్ కలర్ ప్యాలెట్ మీన్స్ ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మనం జనరల్గా ఈ కలర్స్ని ఎలా పిక్ చేస్తాం? ఐ నో దట్. జస్ట్ మీరు ఒక రెక్టాంగిల్ తీసుకొని జస్ట్ మీరు ఇందులో నుంచి ఐ డ్రాపర్ టూల్తో సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అగైన్ డూప్లికేట్ చేసుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. బట్ ఇది ఎట్లా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనం దీన్ని ఈజీగా సింప్లిఫై చేయవచ్చు. ఎట్లా అంటే జస్ట్ మనము ఇట్లా మాన్యువల్గా తీసుకోకుండా ఒక్కొక్క కలర్ని జస్ట్ మన ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎమ్యులేట్ చేస్తున్నాను. దెన్ జస్ట్ అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నేను ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ రేస్ట్రైజ్ చేస్తున్నాను. జస్ట్ నేను క్లిక్ చేసా, ఓకే. దెన్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే అగైన్ మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, క్రియేట్ ఆబ్జెక్ట్ మాస్టిక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాను. జస్ట్ క్లిక్ ఓకే. ఇప్పుడు చూడండి, మనకి ఈ ఇమేజ్ నుంచి కంప్లీట్ కలర్ ప్యాలెట్ వచ్చేసింది. చూసారా? జస్ట్ ఈ ఇమేజ్లో ఉన్న ప్రతి ఒక్క కలర్ కూడా మనకు వచ్చేసింది. దట్ ఇంటూ వెక్టర్లో వచ్చింది. చూడండి, మనకు ఒక్కొక్క స్క్వేర్, ఒక్కొక్క రెక్టాంగిల్లో వచ్చేసింది కలర్స్. ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుద్ది. ఎప్పుడైతే మీరు ఒక బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నారో, దానికి కొంచెం ప్రాపర్ కలర్ ప్యాలెట్స్ చూస్తున్నారో, అప్పుడు మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ట్రై చేయండి ఇన్ కేస్ మీకు యూజ్ అవుతాయి. గైస్, నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్. ఎవరైతే ఎక్కువగా షేప్స్తో ప్లే చేస్తూ ఉంటారో, అగైన్ లోగోస్ డిజైన్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుద్ది. ఆ టిప్ ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనకి ఇల్లుస్ట్రేటర్లో నేను ఒక షేప్ తీసుకున్నాను. ఈ షేప్కి చూడండి మనకి ఎన్ని యాంకర్ పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4. ఓకే, ఇట్స్ ఎ సర్కిల్. మనకి ఓకే, ఈ యాంకర్ పాయింట్స్ 4, ఇట్స్ ఫైన్. బట్ మనం ఏదైనా లోగోస్ కానీ ఏదైనా అబ్స్ట్రాక్ట్ డిజైన్స్ చేసేప్పుడు, ఏదైనా కార్టూన్స్ డిజైన్ చేసేప్పుడు మనకి ఎట్లాంటి ఈ యాంకర్ పాయింట్స్ అంటే డిస్టర్బింగ్గా ఉంటాయి చాలా. అవి మనం ఎలా డిలీట్ చేయాలి? మీరు ఎలా డిలీట్ చేస్తారో నాకు తెలుసు. లైక్ జస్ట్ మీరు ఇప్పుడు జస్ట్ డిలీట్ యాంకర్ పాయింట్ టూల్తో దీనిపైన క్లిక్ చేశారు. బట్ మనకి షేప్ పోతుంది. బట్ మనకి షేప్ పోకూడదు. షేప్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి. బట్ మన యాంకర్ పాయింట్ డిలీట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను, అగైన్ పోయింది. ఇక్కడ క్లిక్ చేశాను, పోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నా షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. జస్ట్ దానికి ఒక టిప్ ఉంది. సేమ్ అగైన్ నేను పెన్ టూల్లో డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ ఉంది కదా, జస్ట్ దీనిపైన క్లిక్ చేశాను. షిఫ్ట్ యూజ్ చేసి ఈ యాంకర్ పాయింట్ పైన క్లిక్ చేస్తున్నా. 1 second. సారీ, నేను యాడ్ యాంకర్ పాయింట్ టూల్ తీసుకున్నాను. డిలీట్ యాంకర్ పాయింట్ టూల్. జస్ట్ ఇప్పుడు నేను షిఫ్ట్ యూజ్ చేసి దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, నా షేప్ డిస్టర్బ్ అవ్వకుండా మనం యాంకర్ పాయింట్స్ డిలీట్ చేసుకోవచ్చు. ఈ టిప్ కొంతమందికి యూజ్ అవుద్ది. ఎవరైతే షేప్స్ పైన ఎక్కువ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుద్ది. గైస్, ద నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది చాలా యూస్ఫుల్ టిప్. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నా కెరియర్ బిగినింగ్లో నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను, ఎట్లా ఇది వర్క్ అవుద్దని చెప్పేసి. జస్ట్ అదేంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక 3 కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 3 సర్కిల్స్ ఉన్నాయి అగైన్. బట్ ఇక్కడ చూడండి, నేను వీటికి స్ట్రోక్స్ మాత్రమే అప్లై చేశాను. ఈ టిప్ మోటివ్ ఏంటంటే జనరల్గా మన కలర్ పికింగ్, స్ట్రోక్స్ ఎలా తీసుకోవాలి వితౌట్ మనము ఫిల్ చేంజ్ అవ్వకుండా. అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలామందికి. లైక్ ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ బ్లాక్ కలర్ స్ట్రోక్ ఉంది ఒక సర్కిల్కి. జస్ట్ ఇక్కడ చూడండి, ఫిల్ లేదు. బట్ నాకు ఫిల్ కావాలి. జనరల్గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫిల్లోకి వెళ్తారు కొంతమంది, ఇక్కడ నుంచి తీసుకుంటారు. ఇంకొంతమంది ఎబోవ్ బిగినర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ షిఫ్ట్ యూజ్ చేసి దీనిపైన క్లిక్ చేస్తారు. మనకు కలర్ వచ్చింది గ్రీన్ కలర్, బట్ ఇక్కడ ఏమవుతుంది, నాకు స్ట్రోక్ పోతుంది. చూసారా? నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు స్ట్రోక్ ఇదే బ్లాక్ ఉండాలి, బట్ నాకు గ్రీన్ కలర్ కావాలి ఫిల్లో. జస్ట్ ఇప్పుడు నేను ఐ డ్రాపర్ టూల్ తీసుకొని షిఫ్ట్ యూజ్ చేసి గ్రీన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, నాకు ఫిల్ వచ్చేసింది. నాకు స్ట్రోక్ని డిస్టర్బ్ చేయలేదు. సేమ్ నా బ్లాక్ స్ట్రోకే ఉంది. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఒక ఇక్కడ బ్లూ కలర్ స్ట్రోక్ ఉంది కదా ఒక సర్కిల్కి. నాకు ఇప్పుడు సేమ్ నాకు ఫిల్ ఏమవుద్దు, నాకు సేమ్ స్ట్రోక్ కావాలి, రెడ్ కలర్ స్ట్రోక్ కావాలి. దానికి ఇప్పుడు నేను ఏం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఐ డ్రాపర్ టూల్తో షిఫ్ట్ పైన యూజ్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మనకు షిఫ్ట్ వస్తుంది, మనకు ఫిల్ వస్తుంది, స్ట్రోక్ ఉంటుంది. బట్ నాకు ఫిల్ అవసరం లేదు, బట్ నాకు స్ట్రోక్ కలర్ చేంజ్ కావాలి. జస్ట్ నేను అగైన్ అండూ చేస్తాను, Ctrl+Z. ఇప్పుడు నేను సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఉంది కదా, జస్ట్ దీనిపైన నేను క్లిక్ చేశాను, స్వాప్ చేశాను. స్వాప్ చేస్తే ఏమైంది, మళ్ళీ అగైన్ ఫిల్ అయింది. అగైన్ Ctrl+Z. ఇప్పుడు చూడండి, దీనిపైన క్లిక్ చేస్తున్నాను, నాకు ఇక్కడ వచ్చేసింది. నేను స్వాప్ చేయలేదు, ఇక్కడ
స్వాప్ చేస్తే ఏమవుతుంది, షిఫ్ట్ అవుతుంది, స్ట్రోక్ ఫిల్ అవుతుంది, ఫిల్ స్ట్రోక్ అవుతుంది. బట్ నాకు స్ట్రోకే ఉండాలి. ఓకే, జస్ట్ కంట్రోల్ Z. నాకు స్ట్రోకే ఉండాలి, నాకు స్ట్రోక్ కలర్ రెడ్ కావాలి, అది కూడా ఐడ్రాపర్ టూల్తో. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను స్వాప్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే జస్ట్ నేను ఇక్కడ బ్యాక్ ఉంది కదా, జస్ట్ దీని ఈ స్ట్రోక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నాకు స్ట్రోక్ పైకి వచ్చింది. నాకు స్ట్రోకే ఉంది బట్ నాకు స్ట్రోక్ పైకి వచ్చింది, నాకు స్వాప్ అవ్వలేదు ఇక్కడ. దీన్ని ఇప్పుడు నేను షిఫ్ట్ యూజ్ చేసి ఈ రెడ్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఓకే నాకు రెడ్ వచ్చింది. అగైన్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నేను క్లోజ్ చేస్తున్నా. నాకు గ్రీన్ ఫిల్ ఉంది. నాకు ఇక్కడ ఏం కావాలంటే రెడ్ కలర్ ఫిల్ కావాలి, బ్లూ కలర్ స్ట్రోక్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసాం అనుకోండి, నాకు రెడ్ ఫిల్ కావాలి. ఇక్కడ చూడండి నేను బ్లూ పైన క్లిక్ చేస్తే నాకు ఎట్లా వస్తుంది, బ్లూ ఫిల్ వస్తుంది. నాకు రెడ్ ఫిల్ కావాలి. అట్లా ఎందుకు వస్తుంది చూడండి. ఇప్పుడు నేను నాకు ఇప్పుడు రెడ్ ఫిల్ కావాలి, బ్లూ స్ట్రోక్ కావాలి. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఫిల్ ఫస్ట్ తీసుకుందాం. అందుకే నేను ఫిల్ పైన క్లిక్ చేశాను. చూడండి నేను ప్రాపర్గా నేను స్వాప్ చేయట్లేదు, జస్ట్ నేను ఫిల్ పైన క్లిక్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు నేను స్ట్రోక్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. జస్ట్ ఇప్పుడు నేను అగైన్ ఫిల్ పైన క్లిక్ చేస్తున్నా. జస్ట్ ఇప్పుడు నేను సేమ్ ఐడ్రాపర్ టూల్తోనే జస్ట్ నేను రెడ్ పైన క్లిక్ చేశాను, నాకు రెడ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు బ్లూ స్ట్రోక్ కావాలి. మళ్ళీ అగైన్ ఐడ్రాపర్ టూల్ తీసుకొని జస్ట్ నేను బ్లూ పైన క్లిక్ చేశాను అనుకోండి, నాకు రెడ్ ఫిల్ పోతుంది. అగైన్ కంట్రోల్ Z. ఇప్పుడు నేను ఈ స్ట్రోక్స్ ఉంది కదా, స్ట్రోక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నాకు స్ట్రోక్ పైకి వచ్చింది. ఇప్పుడు నేను ఐడ్రాపర్ టూల్తో షిఫ్ట్ యూజ్ చేసి బ్లూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి బ్లూ స్ట్రోక్ వచ్చింది, బట్ దీనికి కొంచెం వెయిట్ తక్కువ ఉంది. జస్ట్ నేను వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నా. దీని వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నా. దిస్ విల్ వర్క్. ఇది కొంచెం ట్రిక్కీ ప్రాసెస్, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ మనకి ఇది చాలా టైంని సేవ్ చేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గాయస్. జస్ట్ ఏం లేదు, మనకి ఫిల్ కావాలంటే జస్ట్ మనం ఫిల్ పైకి తీసుకొచ్చి ఐడ్రాపర్ టూల్తో షిఫ్ట్ యూజ్ చేసి మనకు ఫిల్ తీసుకుంటాం. చూడండి ఇప్పుడు ఉంది కదా, ఫిల్ పైనే ఉంది కాబట్టి నాకు షిఫ్ట్ యూజ్ చేసి వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు రెడ్ స్ట్రోక్ కావాలనుకుంటే నేను స్ట్రోక్స్ పైన క్లిక్ చేసి ఐడ్రాపర్ టూల్తో షిఫ్ట్ యూజ్ చేసి క్లిక్ చేశాను ఐడ్రాపర్ టూల్తో. ఈ ట్రిక్ చాలా హెల్ప్ అవుతుంది, జస్ట్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి గైస్. ద నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఒక్క ఆప్షన్ తెలియకపోతే మాత్రం మనం చాలాసార్లు ఇబ్బంది పడతాం ఈ విషయంలో. అదేంటంటే జనరల్గా ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, రెక్టాంగిల్కి నేను ఒక స్ట్రోక్ ఇచ్చాను, అరౌండ్ ఒక 10 to 20 ఇద్దాం, ఒక 20 స్ట్రోక్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఈ రెక్టాంగిల్ని చిన్నగా చేస్తున్నాను. చూడండి, షిఫ్ట్ యూజ్ చేసి చిన్నగా చేస్తున్నాను. చిన్నగా వేసాను. ఇక్కడ చూసారా, మనం ఫిల్ ఇచ్చాము, మనం స్ట్రోక్ ఇచ్చాము, అది చూడనికి ఎట్లా కనబడుతుంది చూడండి, మనకు ఒక ఫిల్ ఇచ్చినట్టుంది ఒక రెక్టాంగిల్కి. ఇది ఎందుకు ఎట్లా అవుతుంది ఇప్పుడు చూడండి. బట్ నేను స్ట్రోక్ ఏమన్నా వెయిట్ పెరిగిందా అంటే చూడండి, సేమ్ స్ట్రోక్ వెయిట్ ఉంది, 20 ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేశాను, మళ్ళీ మనకి సెట్ అవుతుంది, రెక్టాంగిల్ కనబడుతుంది, ఓన్లీ స్ట్రోక్ ఇచ్చినట్టు. ఇట్లా ఎందుకు అవుతుంది, దానికి రీజన్ ఏంటంటే జస్ట్ మీరు ఈ సెట్టింగ్ని ఖచ్చితంగా చేసుకోండి మీ ఇల్లుస్ట్రేటర్లో అయితే. జస్ట్ మీరు ఇల్లుస్ట్రేటర్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్ జనరల్. ఇక్కడ చూడండి, స్కేల్ స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒకటి చెక్ మార్క్ ఉంటుంది, దీన్ని అన్చెక్ చేసి ఉంటారు చాలామంది. జస్ట్ దీన్ని ఒకసారి చెక్ మార్క్ చేయండి. జస్ట్ దీన్ని పైన క్లిక్ చేయండి. ఇది ఎనబుల్ అవ్వకపోతే జస్ట్ క్లిక్ ఓకే, మిగతా ఏం టచ్ చేయకండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎంత చిన్నగా వేసినా కూడా నాకు స్ట్రోక్స్ ఉంటాయి, నాకు ఫిల్ లాగా రాదు. బట్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, మనం ఇట్లా చేసినప్పుడు మన స్ట్రోక్ అనేది వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. చూసారా, ఇంతకుముందు మనం ఎంత చిన్నగా వేసినా కూడా మన 20 ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఎంత చిన్నగా వేస్తే ఆటోమేటిక్గా మన సైజుని బట్టి స్ట్రోక్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇది చాలా యూజ్ అవుద్ది, ఎందుకంటే మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఒకవేళ మనం దాన్ని స్కేల్ చేసామనుకోండి, ట్రాన్స్ఫార్మ్ చేసామనుకోండి చిన్నగా, అలాంటప్పుడు మనం ఇచ్చిన స్ట్రోక్ వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది. చిన్నగా వేస్తే స్ట్రోక్ పెద్దగానట్టు కనబడుతూ ఉంటుంది. జస్ట్ ఈ ఒక సెట్టింగ్ని మీరు ఇల్లుస్ట్రేటర్లో సెట్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. హే గైస్, నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్, చాలా టైం సేవింగ్ టిప్. ఇది మస్ట్ తెలుసుకోవాల్సింది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టిప్. ఈ టిప్ మీకు తెలిసిందనుకోండి, ఒక బిగినర్కి అండ్ ఒక ఎబో బిగినర్కి డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ ఇట్స్ సింపుల్ టిప్, బట్ కానీ ఇది చాలా యూజ్ అవుద్ది, మన టైంని చాలా సేవ్ చేస్తుంది లిటరల్లీ. అదేంటంటే జనరల్గా ఇప్పుడు మన దగ్గర ఒక ఆర్ట్బోర్డ్లో ఒక టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్కి మనం గ్రేడియంట్ అప్లై చేయాలి. మీరు గ్రేడియంట్ ఎట్లా అప్లై చేస్తారో నాకు తెలుసు. జనరల్గా మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటారో, ఆబ్జెక్ట్లోకి వెళ్ళి జస్ట్ ఎక్స్పాండ్ చేస్తారు ఫస్ట్. ఇది ఎక్స్పాండ్ అయిపోయింది, దెన్ గ్రేడియంట్ పైన క్లిక్ చేస్తారు, మనకి గ్రేడియంట్ వచ్చేసింది. బట్ ఇట్స్ అ రాంగ్ వే. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనము టెక్స్ట్కి ఇస్తామో, ఇన్ కేస్ మీకు టెక్స్ట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అండ్ ఆ టెక్స్ట్ ప్లేస్లో వేరే టెక్స్ట్ యాడ్ చేయాలన్నా కూడా
ఇది వర్కౌట్ అవ్వదు, డ్యామ్ షూర్గా ఇది వర్కౌట్ అవ్వదు. దీనికి ఒక టిప్ ఉంది. ఎట్లా అంటే మనము ఇప్పుడు చూడండి, నేను ఇట్లా ఇచ్చాను కదా, నాకు ఎడిటబుల్ రాదు. నేను ఎందుకంటే దీన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి ఎడిటబుల్ ఎలా వస్తుంది? ఎడిటబుల్ రాదు. ఎడిటబుల్ రావాలంటే ఒక చిన్న టిప్ ఉంది. ఎట్లా అంటే జస్ట్ నేను Ctrl+Z అన్రో చేస్తున్నాను. యప్. ఇప్పుడు చూడండి, నేను టెక్స్ట్ ఎడిటబుల్ ఫామ్లోనే ఉంటుంది, బట్ నేను దానికి గ్రేడియంట్ అప్లై చేస్తాను. జస్ట్ నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ అపీరెన్స్ అని ఉంది కదా, అదర్వైజ్ ఇక్కడ మీకు విండోస్లో కూడా ఉంటుంది అపీరెన్స్ అని. 1 సెకండ్ వెరైటీస్, అపీరెన్స్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చాను. జస్ట్ ఇక్కడ నేను చూడండి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిల్ అండ్ స్ట్రోక్ ఉంది కదా, నాకు ఫిల్ ఇవ్వాలి. గ్రేడియంట్ ఎప్పుడు కూడా మనం ఫిల్లో ఇస్తాం. ఇన్ కేస్ మనకు రిక్వైర్మెంట్ ఉంటే మనం స్ట్రోక్లో కూడా ఇవ్వచ్చు. జస్ట్ ఇప్పుడు నేను ఫిల్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ గ్రేడియంట్ పైనకి వచ్చాను, మళ్ళీ గ్రేడియంట్ అప్లై చేశాను. ఇక్కడ చూడండి నేను ఒక కలర్ ఇస్తాను, రెడ్, కొంచెం డార్క్ రెడ్ ఆర్ సంథింగ్. అగైన్ జస్ట్ నేను కలర్లోకి వెళ్తున్నాను. జస్ట్ దీన్ని కొంచెం డార్క్ చేశాను. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఇది ఎడిటబుల్ ఫామ్లో ఉంది, చూసారా? లైక్, షేర్. మీకు ఇది చాలా టిప్ యూజ్ అవుద్ది. ఎందుకంటే మనం ప్రతిసారి ఎక్స్పాండ్ చేసి అగైన్ ఇన్ కేస్ ఒకవేళ మన దగ్గర దాంట్లో చేంజెస్ ఉంటే మాత్రం మళ్ళీ మీరు రీటైప్ చేయడం, ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుద్ది. ఈ టిప్ని కొంచెం మైండ్లో పెట్టుకోండి. గైస్, ద నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్. ఎప్పుడైతే మనం ఇల్లుస్ట్రేటర్లో పోస్టర్స్ ఆర్ కరోజల్స్ లైక్ బ్రోచర్స్ లాంటివి చేస్తుంటామో, మల్టీ పేజెస్ బ్రోచర్స్ చేస్తుంటామో, అటువంటిప్పుడు జనరల్గా మనం చాలాసార్లు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూడండి నేను ఒక గ్రిడ్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. ఈ గ్రిడ్లో ఒక లోగో ఉంది. నాకు ఈ లోగో అనేది మిగతా ఆర్ట్బోర్డ్స్ ఉన్నాయి కదా, 4 ఆర్ట్బోర్డ్స్ ఉన్నాయి. 4 ఆర్ట్బోర్డ్స్లో సేమ్ ప్లేస్లో నేను సెట్ చేయాలి. మనం ఎట్లా సెట్ చేస్తాం? జస్ట్ ఆల్ట్ యూజ్ చేసి సెంటర్లో సెట్ చేస్తాం. అగైన్ అలైన్ టూల్తో సెంటర్లో సెట్ చేసుకుంటాం. అగైన్ ఈ రెండింటిని డూప్లికేట్ చేసుకుంటాం, మళ్ళీ సెంటర్లో సెట్ చేసుకుంటాం. ఓకే, మనకు 4 ఉన్నాయి, ఓకే, కొంచెం టైం ఉంది, ఓకే, బట్ మనకి ఎమర్జెన్సీలో ఫాస్ట్గా సెట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక 20 పేజెస్ బ్రోచర్ ఉంది మన దగ్గర. ఆ బ్రోచర్ ఎట్లా సెట్ చేస్తాం? ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దానికి ఎట్లా అంటే ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. జస్ట్ ఈ లోగోని ఇక్కడ ప్లేస్ చేశాను. నాకు సేమ్ పొజిషన్లో మిగతా అన్ని ఆర్ట్బోర్డ్స్లో ప్లేస్ అవ్వాలి. జస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కాపీ చేస్తున్నాను. ఇప్పుడు Ctrl+Shift+Alt+V. ఇప్పుడు చూసారా, మనకు అన్ని ఆర్ట్బోర్డ్స్లో సేమ్ పొజిషన్లో ఈ లోగో అనేది ప్లేస్ అయిపోయింది. ఓకే, ఇన్ కేస్ మనకి అన్ని ఆర్ట్బోర్డ్స్లో వద్దు, ఇప్పుడు నాకు ఈ ఆర్ట్బోర్డ్లో కావాలి అండ్ ఈ ఆర్ట్బోర్డ్లో కావాలి. అటువంటిప్పుడు ఏం చేస్తాం? జస్ట్ ఇప్పుడు నేను Ctrl+C చేస్తున్నాను, ఈ ఆర్ట్బోర్డ్కి వచ్చేస్తున్నా. ఈ ఆర్ట్బోర్డ్లో Ctrl+Shift+V. అగైన్ మళ్ళీ ఈ ఆర్ట్బోర్డ్లోకి వస్తున్నా, Ctrl+Shift+V. చూసారా, Ctrl+Shift+Alt+V అయితే అన్ని ఆర్ట్బోర్డ్స్లో ప్లేస్ అవుద్ది. Ctrl+Shift+V అయితే ఆ పర్టికులర్ ఆర్ట్బోర్డ్లోనే మనకు ప్లేస్ అవుద్ది. ఇట్స్ పేస్ట్ ఇన్ ప్లేస్. గైస్, ద లాస్ట్ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్. ఎప్పుడైతే మనం మల్టీ పేజెస్ బ్రోచర్స్ చేస్తుంటామో అప్పుడు మనకి టిప్స్ చాలా యూజ్ అవుతాయి. జనరల్గా ఇప్పుడు మనము ఒక 5 పేజెస్ ఆర్ట్బోర్డ్ ఉంది, మనం వీటిని ఎక్స్పోర్ట్ చేయాలి. పర్టికులర్గా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3rd and 4th ఆర్ట్బోర్డ్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్గా మీరు ఏం చేస్తారు? ఫైల్లోకి వెళ్తారు, ఎక్స్పోర్ట్ యాజ్. ఇక్కడ చూడండి PNG యూజ్ ఏ ఆర్ట్బోర్డ్స్ని రేంజ్ ఇచ్చి, అంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చూడండి, నేను JPEG సెట్ చేసి యూజ్ ఆర్ట్బోర్డ్స్ నాకు 3 and 4ని సెలెక్ట్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. నాకు చాలా లెంతీ ప్రాసెస్ ఇదంతా కూడా. దానికి ఒక షార్ట్ కట్ ఉంది ఈజీగా ఎక్స్పోర్ట్ చేయడానికి. జస్ట్ Command+Alt+E. ఇక్కడ చూడండి మన 5 ఆర్ట్బోర్డ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు చూడండి నాకు ఓన్లీ పర్టికులర్ ఆర్ట్బోర్డ్స్ రేంజ్ ఉంది కదా, జస్ట్ ఇప్పుడు నేను 3 and 1 5 ఈ 3 పెట్టాను. 3 1 5 ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మనకి ఎంత రిజల్యూషన్ కావాలి, రిజల్యూషన్ సెట్ చేసుకోవాలి. నీకు ఏ ఫార్మాట్లో కావాలి, PNGయా, SVGయా, డాక్, ఏ ఫార్మేట్లో కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్ట్బోర్డ్, దట్స్ ఇట్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ ప్రాసెస్. మనకు చాలా టైం సేవ్ అవుద్ది ఇక్కడ. హే గైస్, మీకు కానీ ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్ కేస్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక. హే గైస్, ఒకవేళ మీరు ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటే కనుక మాత్రం కింద డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ పెడతాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళొచ్చు. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ పెడతాను. అక్కడ నుంచి మీరు మన ఛానల్ జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.